తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేశామని చెప్పిందని, ఇంతవరకు రద్దు చేయలేదని బీజేపీ ప్రభుత్వం అంటుంది సార్. మార్పులు చేర్పులతో మళ్ళీ ఫార్మాసిటీని కంటిన్యూ చేస్తున్నారు అని. ఇప్పుడు రద్దు చేయడం అంటే వాళ్ళు ఒక విషయంలో ఇది సరిగ్గా లేవు అని అన్నారు. అధికారంకి వచ్చిన తర్వాత చూసిన తర్వాత దాన్ని మార్పులు చేస్తున్నారు. మార్పులు చేయడం కాకుండా అంతకుముందు ఏదైతే అది ప్రధానంగా ఏంటంటే ఈ ఫార్మాసిటీ అనేది రియల్ ఎస్టేట్ కోసమే చేసిన అనేది ప్రధాన ఆరోపణ. అప్పుడు ఏది కేటీఆర్ కానీ అప్పుడున్న ప్రభుత్వం కానీ అక్కడ రియల్ ఎస్టేట్తో కొందరితో కుమ్మక్కయ్యి ఫార్మాసిటీని అక్కడ పెట్టి కృత్రిమంగా రియల్ ఎస్టేట్ డెవలప్ చేసింది. ఇది కూడా ఏదంటే మన మెట్రో కూడా అటువైపు వేస్తామని చెప్పడం జరిగింది. రకరకాలుగా వచ్చింది. అయితే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాలు చూసి తర్వాత అనేకమైన విషయాలు పరిశీలించి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఫార్మాసిటీని అనుకున్న విధంగా కాకుండా కొన్ని మార్పులు చేసి ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వాళ్ళు చేయడానికి అవకాశం ఉన్నది. బీజేపీ అనుకున్నట్టుగా బీజేపీ చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేయడానికి అవకాశం ఉండదు. ఎలక్షన్స్ ముందు చాలా విషయాలు మాట్లాడుతుంటారు. అవన్నిటిని కూడా వీళ్ళు కావాలి మళ్ళీ కేవలం రాజకీయం కోసమే చెప్తారు కాబట్టి వాటి మీద పెద్దగా లేదు. కానీ ఫార్మాసిటీని మార్చడం వలన ఒకవేళ మార్చితే అది ఏ విధంగా ప్రజలకు ప్రయోజనం అవుతుంది, అంతకుముందు కన్నా కూడా ఏ విధంగా ఇంకా వనరులు మిగులుతాయి, ఇంకా ఎక్కువగా తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం అవుతుంది అనేది చెప్పి చేస్తే అది ఆహ్వానించదగ్గది. దాని తప్పు కూడా ఏముండదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మేము కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని 420 అనలేదు, 420 హామీలు ఇచ్చి అందులో ఒక్కటి మాత్రమే నెరవేర్చింది, మిగతాది నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని అన్నాము. మీరు 420 కాబట్టి మీ అంతటా మీరే అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు మేము 420 అని జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు సార్. ఇవన్నీ కేవలం రాజకీయ ఆరోపణలు. అంటే ప్రతిపక్షం అధికార పక్షమైన ఆరోపణ, దానికి ప్రతిక్రియగా అధికార పక్షం మళ్ళీ ప్రతిపక్షమైన ఆరోపణ. దీంట్లో పెద్దగా విలువలు ఏముంటాయి. ఎందుకంటే 420 హామీలని జగదీశ్వర్ రెడ్డి గారు అనడంలో 420 ఎక్కడ చెప్పిన వాళ్ళు ఉన్నది ఎక్కడ అంటే అది చెప్పగానే ఆ విధంగా మీరు 420 అంటే దొంగ అని చెప్పడమే ఆయన ఉద్దేశం. 420 హామీలు ఇచ్చినామని ఎక్కడ చూపెట్టమనండి, ఏం కనబడే అట్లా హామీలు ఇచ్చాను కానీ 420 కరెక్ట్గా 420 హామీలు ఇచ్చినా లేదు. అంటే మీరు 420లే మీ హామీలు కరెక్ట్ కాదని చెప్పడంలో చెప్పగానే వర్డ్ అది యూజ్ చేసింది. నేను హామీల పేరు మీద మీరు 420 అని చెప్పడం జరిగింది. దానికి ప్రతిక్రియగా నేను జగ్గారెడ్డి గారు కానీ మిగతా కాంగ్రెస్ నాయకులు కానీ మేము 420 అయితే మీరు 840 అన్నారు. అంటే మీరే పెద్ద దొంగలు, మీరు చేసినవి తప్పుని. అంటే ఇవన్నీ కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే కేవలం ఇది రాజకీయ ఏది ఆరోపణలు ప్రత్యారోపణలు. ఇలా పెద్దగా ఎటువంటి అర్థం కానీ మీనింగ్ కానీ ఉండదు. అన్న వాళ్ళలో కూడా సీరియస్నెస్ ఉండదు. మళ్ళీ ప్రతి విమర్శ చేసిన వాళ్ళలో కూడా పెద్ద సీరియస్గా ఉండదు. వీళ్ళన్నారు కాబట్టి వాళ్ళు అంటారు, దానికి వాళ్ళ ప్రతిక్రియగా మళ్ళీ ఇంకోటి అంటారు. కానీ దానికి వల్ల పెద్ద ప్రజలకి అవుతుంది, దానికి పెద్ద కొరుగుతుంది. కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీకు ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మీరు వచ్చి 1 మంత్ అవుతుంది, మీరు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చకపోతే ప్రజలే మిమ్మల్ని బొందబెడతారు అంటుంది సార్. ఇప్పుడు ప్రజలు బొందబెడతారు కరెక్ట్. ఎందుకంటే వాళ్ళని కూడా బొందబెట్టారు వాళ్ళు. కేటీఆర్ గారు మొట్టమొదలు ఇప్పుడు ఇట్లా చూసే మొదలు ఇట్లా అంటే ఒక ఏలట్టు ఉంటే 3 ఇట్లా ఆయన చూపెడుతున్నాయి. ఆయన బొందబెట్టాను కాబట్టి ఆయనకు అర్థమైంది మొత్తం. బొందబెట్టక ముందు ఏం లేదని ఆయన కూడా పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. నేను కూడా ఒప్పుకుంటాను ఆ డైలాగు. ప్రజలకు హామీలు నెరవేర్చకపోతే ప్రజల ఆగ్రహానికి ప్రజల కోపానికి గురైతే ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా రాజకీయ మనగడ ఉండదు, రాజకీయ అధికారం కూడా ఉండదు. అది స్పష్టంగా మొన్న 2023 ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ స్పష్టంగా నిరూపణ జరిగింది. కాబట్టి కేటీఆర్ తెలిసో తెలియక ఒక వాస్తవం ఒప్పుకున్నాడు. ఆయన ఏంటంటే ప్రజలకు హామీలు నెరవేర్చకపోతే ఇష్టం వచ్చినట్టు డైలాగులు కొడితే ఇష్టం వచ్చినట్టు ప్రజలకు ఆశ పెడితే ప్రజలు క్షమించరు అన్నది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ మాటలలో 1 మంత్లో వాళ్ళు అన్ని సమస్యలు అంటే నువ్వు ఇచ్చిందే ఎంటీ కాపర్ అంటే నువ్వు ఏమి పైసలు లేకుండా ఎటువంటిది లేకుండా ఒక ఖజానాన్ని ఇచ్చిపోయి అంత వాడి నువ్వు నెల రోజులు చేయలేదు కాబట్టి ప్రజలు క్షమించాలంటే ఇదంతా కూడా రాజకీయంగా ఒక
దుర్బుద్ధితోని చేసేది. అంటే ఒక ఉదాహరణగా, ఒక డిగ్నిఫైడ్గా, ఒక ప్రతిపక్షంగా చేయాల్సిన విమర్శ కాదు. దేనికైనా కూడా ఒక 3 నుంచి 4 నెలల టైం ఇస్తారు. ప్రభుత్వం అసలు ప్రభుత్వం ఇంకా సెటిలే కాలేదు. సెటిల్ కాకముందే ప్రభుత్వం ఇంకా మొత్తం క్యాబినెటే టోటల్ క్యాబినెట్ రాలేదు. ఇంకా ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా స్థిరీకరణ జరగలేదు. ఇంకా ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. సీఎం ఆఫీస్లో కూడా ఫుల్ ప్లేజ్గా లేదు. మిగతా మంత్రులు కూడా మొన్ననే ఛాంబర్స్కి పోయి తీసుకోవడం జరిగింది. కాబట్టి కేవలం కేటీఆర్ గారు ఆయనకే పని లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి ఇప్పుడు. అది లేదు ఇది పోతుంది అంటే వాళ్ళు ఏం కోరుకుంటారంటే వాళ్ళ వాళ్ళ స్టేటస్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే వాళ్ళ మానసిక ధోరణి ఏమున్నదంటే ఈ ప్రభుత్వం పోతుంది, ప్రభుత్వం పోతుంది. వాళ్ళ కడియం శ్రీహరి గారు చెప్పారు, పల్ల రాజేశ్వర రెడ్డి గారు చెప్పారు, 6 నెలలనే ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. అంటే వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు 9.5 సంవత్సరాలలో అధికారం బాగా అనుభవించున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళ అధికారం పోయింది. ఎందుకంటే మొన్న డిసెంబర్ 3 ఓట్ల లెక్కింపు వరకు కూడా అధినాయకత్వం కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది వరకు నేను చెప్పిన నాయకులు ఎవరు కూడా మా ప్రభుత్వం ఓడిపోతలేదు, మేము గెలుస్తున్నాం, అధికారం మాకే ఉంటుందన్న ఒక గట్టి నమ్మకంతో ఉంటుంది. అది నమ్మకం కాదు, భ్రమ, ప్రజలు వేరే తరిగా తీర్పిచ్చినని చెప్పిన తర్వాత ఆ నిజాలను మింగలేక, కక్కలేక, జీర్ణించుకోలేక ఈ రకరకాల కానీ దాంతో ప్రజలు ఎవరు కూడా కేటీఆర్నే విమర్శిస్తారు. కేటీఆర్ 1 మంత్ రాకముందే ప్రామిస్లు ఎట్లా అయితే ప్రజలమైనా మేమే అనుకుంటలేము ఆ మాట, నువ్వే అంటున్నారు, జనాలు అంటున్నారు. కాబట్టి ఇటువంటి విమర్శ చేయడం వల్ల, ఇటువంటి కామెంట్స్ లేదా వ్యాఖ్యానం చేయడం వల్ల పెద్దగా బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ నాయకత్వానికి కానీ వచ్చే ప్రయోజనం కానీ రాజకీయంగా వాళ్ళకు వచ్చే లబ్ధి కానీ ఏముండదు.